నువ్వు నీళ్ళలో దాదాపు 6 నిమిషాలు పైనే ఉన్నావు తెలుసా? 6 నిమిషాలు ఏంటమ్ములు? వాడు తాంబెల్లా అంటాడు, అరగంట అయినా ఉంటాడు. రేయ్, ఈ రేవులో నత్తలు గుల్లలు తప్ప ముత్యపు చుప్పలు ఉండవురా. నువ్వు నోరుమిరా. ఒకప్పుడు ఈ దేశం మొత్తానికి మన ఊరు నుంచే ముత్యాలు వెళ్ళేవట. అందుకే దీనికి ముత్యాల రేవ్ అని పేరు పెట్టారు. అమ్ములు, నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్ములు. గోళీకాయ అంత ముత్యం చూపిరా. చూపి. ముత్యం ఉన్న చిప్ప దొరకడం అంటే కాలంలో పీతలు పడదాం అనుకున్నారా? ఇక్కడ ముత్యాల వేల్లో పొద్దు నుంచి టైం వేస్ట్. అమ్ములు ఆగములు. అమ్ములు ఆగు. నిన్నే. అమ్ములు ఆగు. ఆగములు. అమ్ములు చెప్పేసేకే ఆగు. స్పీడ్గా వెనుకు పడిపోతావు. అమ్ములు ఆగములు. అమ్ములు నేను సైకిల్ అంత ఫాస్ట్ గా తొక్కదని ఎన్నిసార్లు చెప్పాను. అంతా నీ వల్లే. అబ్బా మంట. కొంచెం మంటగా ఉంటుంది కానీ అమ్ములు, ఈ పసరు రాసుకుంటే దెబ్బ నొప్పి ఇట్టే ఎగిరిపోతాయి. ఏమీ అవ్వదమ్ములు, తొందరగా తగ్గిపోతుంది. ఏది? ఊరుకో అమ్ములు, ఏమవ్వదు. కాలు చూపించు. అంత రాయకు. నరసమ్మ, ఆ కాలు చూపించు. మొహం మీద దెబ్బేంటి? అది పెద్ద మనిషి అయిన పిల్ల. మీ వాడిని దూరంగా ఉంచమని చెప్పాను. చెప్పారండి. రేపటి నుంచి వాడి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను. చూడు ఎలా ఉంటుందో. ఏదో సచ్చినోడా. చిచి, 25 ఏళ్ళుగా ఆ ఇంట్లో పనిచేస్తున్నాను. పన్నెత్తు మాట కూడా అనిపించుకోలేదు. ఇప్పుడు నేనేం చేశానని? అమ్ములకి దెబ్బ తగిలితే పసరు రాశాను. తప్పేంటి? అయినా మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఆ మాత్రం చేయకూడదు అమ్ములకి. అమ్ములేంటి అమ్ములు? ఆయన అమ్మాయి గారు నీకు ఫ్రెండ్ ఏంటి? నువ్వేమైనా ఆ ఇంటి మనిషివా? ఆ ఇంటి పని మనిషి కొడుకువి అంటే అమ్మాయి గారు, లేకపోతే అమరావతి గారు అను. ఇంకోసారి ఆ ఇంటికి వచ్చావంటే కాళ్ళు ఎరుకుంటే పొయ్యిలో పెడతా. అవతల కొంపలే మునుగుతున్నాయని మెల్లగా మింగు. అమ్ములు తలుచుకుందేమో. ఓకే బాబా, బాయ్. రేపు ట్యూషన్ లో కలుస్తాను. అమ్ములు. హాయ్ పంచదార చిలక. థ్యాంక్స్ బావా. చిలకలంటే నీకు ఇష్టమని మా అమ్మతో పూయించాను. ఒకటేనా? నాకు తెలుసు, నువ్వేదడిగినా 10 అడుగుతావని. ఇదిగో మిగతా 9. థ్యాంక్స్ బాబా. అయినా నీకు 10 పిచ్చేంటే? చెప్పినా నీకు అర్థం కాదులే కానీ థ్యాంక్స్ బాబా. బాయ్ బాయ్.
ముచ్చాలేవు గిచ్చాలేవు ఆకలేస్తుంది, ఇంటికి పోదాం రా బాబు. ముత్యం దొరికేదాకా ఇల్లు లేదు ఫుడ్ లేదు మన ఇద్దరికి. రేయ్ అమ్ములు అమ్ములు మళ్ళీ నాకు కనపడ్డావంటే నరికేస్తాను. అమ్ములు సీను ఏంటి సీను మన రేవులో ముత్యాలు ఉంటాయంటే నువ్వు నమ్మలేదు కదా. ఇదిగో ముత్యం. హాయ్ ఒకటే దొరికిందా? నాకు తెలుసు అమ్ములు, నువ్వేది అడిగినా 10 అడుగుతావని. ఇదిగో మిగతా 9. హాయ్ 10 ముత్యాలు దొరికాయా? రారా నగలు పెట్లో పెడదాం. పట్టుకో. సీను ఇది రావట్లేదు చూడు. నువ్వు తప్పుకో. అయినా 9వ నెలలో స్కానింగ్ ఏంటండి? పుట్టే బిడ్డకు కూడా మంచిది కాదు. ఏ బిడ్డో ఏంటో తెలుసుకుని ఇప్పుడు ఏం చేయగలమండి? నాకు తెలవాలి అంతే.
ఆడపిల్ల. ఆడబిడ్డ అయితే ఏంటి, మగబిడ్డ అయితే ఏంటి, పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు కదా మనకి. పడుకుంటానండి, నిద్ర వస్తుంది. భోంచేవా? ఆకలిగా లేదండి, మీరు చేసేయండి. మంజిరు ఈ టీఎంఆర్ఐ స్వాతి 9 నెలల నిండు గర్భవతి, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది. అంబులెన్స్ కావాలి. ఎమర్జెన్సీ అమ్మా, ఏమైందిరా? ఆడపిల్లంటమ్మా. మరేం చేస్తావు ఇప్పుడు? చేసేదేముంది? ఏమండి? 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 ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? వాచ్మెన్ సార్. ఆ డోర్ ఓపెన్ చేస్తుంటే లోపలికి వెళ్ళి చూసి మనకి ఫోన్ చేశాడు సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరే సార్. హస్బెండ్ ఎక్కడ? బతుకుతుందా? బ్లడ్ లాస్ చాలా ఎక్కువ ఉంది సార్. కానీ అంబులెన్స్ టైంకి వచ్చింది కాబట్టి ఐ థింక్ షిల్ మేక్ ఇట్. అటెంప్టెడ్ మర్డరా, సూసైడా? ఎందుకు? బిడ్డ కోసం సార్. అవును సార్. ఇందాక ఫోన్లో ఎందుకని చెప్పలేదు. జరిగింది ఏంటంటే ఆమె కడుపులో నుంచి ఎవరో బిడ్డను ఎత్తుకెళ్ళిపోయారు సార్. Did you
ఇన్ఫర్మేషన్ సార్. నాకు మీరు కేసు నాకు చెప్తే వెంకట్ లీవ్ పెట్టి చాలా రోజులైంది కదూ. ఇండెఫినెట్ లీవ్ సార్. 15 నెలలైంది.